హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందు ఉంది టాటా మోటార్స్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ టాటా నెక్సాన్ 2017లో లాంచ్ చేస్తారండి. మనం చూసింది ఫస్ట్ జనరేషన్ వర్షన్ టాటా నెక్సాన్. అండ్ టాటా నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్ అని చెప్పుకోవాలండి. దీంట్లో వేరియంట్ చూసుకుంటే మనకు టోటల్గా 8 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుందండి. XE, XM, XMA ఆటోమేటిక్, XZ, XZ ప్లస్, XZA ఆటోమేటిక్, XZ ప్లస్ ఆప్షనల్ అండ్ XZA ప్లస్ ఆప్షనల్ ఆటోమేటిక్ అనే టోటల్గా 8 వేరియంట్స్లో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది XZ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్ అండి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసిన వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి పెట్రోల్ 11,19,000 అండ్ డీజిల్ 13,24,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ దీంతో పాటుగా మీకు అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నటువంటి ఆన్ రోడ్ ప్రైస్ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను, చూడవచ్చు. అండ్ ఇంతే కాకుండా మనకి టాటా నెక్సాన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమైనా ట్రెస్ట్ డ్రైవ్ కావాలనుకున్న ఈ టాటా మోటార్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాం. మీరు అకౌంట్ కూడా తీసుకొని మీకు బెస్ట్ డీల్, బెస్ట్ ప్రైస్ మనకి ఇక్కడ లభిస్తుందని చెప్పుకోవాలండి. టాటా నెక్సాన్ ఇండియాస్ మోస్ట్ సేఫెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ గ్లోబల్ ఎన్సీపీ క్రాష్లో 5 స్టార్ రేటింగ్ అడల్ట్స్కి అండ్ 3 స్టార్ రేటింగ్ చైల్డ్స్కి పొందిన ఇండియన్ సేఫెస్ట్ కార్ టాటా నెక్సాన్ అని చెప్పుకోవాలండి. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్, కూపే ఇన్స్పైర్ ఏరోడైనమిక్ షేప్ డిజైన్. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ లెంత్ 3993 mm, విడ్త్ 1811 mm, హైట్ 1606 mm, వీల్ బేస్ 2498 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 209 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఈ వెహికల్లో కలర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే బ్లూ, గ్రీన్, రెడ్, సిల్వర్, గ్రే అండ్ కాలిగరీ అనే కొత్త కలర్ ఆప్షన్తో తీసుకొస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తుంది బ్లూ కలర్ వెహికల్. అండ్ ఈ వెహికల్ ఒక స్టాండర్డ్ వ్యారంటీ చూసుకున్నట్టయితే 2 years 75,000 kilometers వరకు స్టాండర్డ్ వ్యారంటీ చూస్తున్నారండి. నేను కావాలనుకుంటే మనకి 3 years 1,20,000 kilometers వరకు ఎక్స్టెండెడ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండెడ్ వ్యారంటీ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ టాటా నెక్సాన్ అనేది మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి, టాటా నెక్సాన్ ఈవీ అనే పేరుతోని. అండ్ ఫ్రంట్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి చాలా డీసెంట్ అండ్ స్టైలిష్ డిజైన్తో తీసుకొచ్చారు. ట్రై యారో డిజైన్ ఫ్రంట్ గ్రిల్ అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడవచ్చు, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ చూడడం జరిగిందండి. నైస్ డిజైన్ చూడొచ్చు. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ ట్రై యారో సిగ్నేచర్ బోల్డ్ న్యూ స్టైలిష్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి సిల్వర్ ఫినిషింగ్తోని మనకి ఫోగ్ ల్యాంప్ చూడడం జరిగిందండి, హెలోజన్ ఫోగ్ ల్యాంప్ విత్ సిల్వర్ ఫినిషింగ్. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడవచ్చు ఫ్రెండ్స్. అండ్ చూడడానికి చిన్న స్పోర్టీ పియానో బ్లాక్ ఫినిష్ ఫ్రంట్ గ్రిల్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ గ్రిల్ కింది భాగంలో చూడవచ్చు మనకి సిల్వర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది, సిల్వర్ స్టిక్, లార్జ్ సిల్వర్ స్టిక్ మనకి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు సిల్వర్ స్టిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి సిల్వర్ ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ గ్రిల్లో. అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ టాటా బ్యాచింగ్. ఇదండి ఫ్రంట్లో వచ్చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడవచ్చు, కూపే ఇన్స్పైర్డ్ ఏరోడైనమిక్ డిజైనింగ్. అండ్ చూడవచ్చు మనకి ఫుల్ బాడీ సరౌండెడ్ క్లాడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ నారో స్పేస్లో పార్క్ చేసేటికి మనకి క్లాడింగ్ సేఫ్టీగా మనకి చాలా సపోర్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. చూడవచ్చు ఫుల్ బాడీ సరౌండెడ్ క్లాడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ దగ్గర చూడవచ్చు అండి, పియానో బ్లాక్ ఫినిష్తోనే నెక్సా బ్యాచింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అలావిల్స్ చూడవచ్చు మనకి R16 డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అలావిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ డిస్క్ రేట్ డ్రమ్ ఉంటుందండి. అండ్ టైర్ సైజ్ చూసినట్టయితే 215/60 R16 డైమండ్ కట్ అలావిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 209 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్ విత్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ టర్న్ ఇండికేటర్స్ దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగిందండి. అండ్ లార్జ్ విండ్షీల్డ్ అండ్ ఫ్లోటింగ్ టైప్ రూఫ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ అండ్ స్పోర్టీ బ్లాక్ 3D షార్ఫిన్ యాంటీనా. అండ్ రేర్ చూడొచ్చు అండి, ఇంటిగ్రేటెడ్ ఏరోడైనమిక్ రూఫ్ స్పాయిలర్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడవచ్చు, మనకు చూడడానికి చాలా స్టైలిష్ ప్రొఫైల్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ విండ్షీల్డ్ గ్లాస్ డౌన్లో చూడవచ్చు మనకి ఒక వైట్ కలర్ లైనింగ్తో చాలా స్పోర్టీ అపిల్ అండ్ ప్రీమియం లుకింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డ్రైవర్ డోర్ చూడవచ్చు, డోర్ హ్యాండిల్ పైన మనకి కీలెస్ ఎంట్రీ బటన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడవచ్చు డ్యూయల్ టోన్ డ్రైవర్ డోర్ ప్యానల్. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లైట్ సిల్వర్ ఫినిష్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ 4 పవర్ విండోస్ అండ్ పియానో బ్లాక్ ఫినిష్డ్
డోర్ ప్యానల్ పైన చూడవచ్చు. అండ్ డౌన్లో చూడవచ్చు 1 బాటిల్ హోల్డర్ అండ్ అంబ్రెల్లా హోల్డర్ అండ్ స్పీకర్ అండ్ డౌన్లో రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్ జాస్టిక్. మనకి స్లైడ్ డౌన్ చేయగానే మనకి ఓరియన్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ఫంక్షన్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్గా మిర్రర్ అనేది. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీమియం అండ్ ట్రై యారో ఇన్స్పైర్డ్ డాష్ బోర్డ్ ప్యానల్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి డ్రైవర్ సీట్ అనేది మాన్యువల్ అడ్జస్టబుల్. అండ్ సీట్ కుషనింగ్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి డిజైన్ చూడవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా నైస్ డిజైనింగ్ అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ కుషనింగ్ కూడా చాలా బెటర్గా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ రేర్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. డౌన్లో చూడవచ్చండి మనకి డ్రైవింగ్ పెడల్స్ విత్ ఫుట్ రెస్ట్ అండ్ లగ్జరియస్ ట్రై యారో డాష్బోర్డ్ ప్యానల్. అండ్ ఏసీ విండ్ పై మనకి క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుందండి, స్పోర్టీ క్రోమ్ ఫినిష్. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్ డాష్బోర్డ్ ప్యానల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ టోన్ లగ్జరియస్ డాష్బోర్డ్ ప్యానల్ డిజైన్. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడవచ్చు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కాలమ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ అండ్ స్పోర్టీ అపిల్. అండ్ స్టీరింగ్ కాలమ్ పై మనం పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ హార్న్ కూడా చాలా ఈజీ యూసేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు లేడీస్కి అయినా మనకు కూడా కానీ. అండ్ సెంటర్లో చూడవచ్చు మనకి టాటా బ్యాచింగ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్, కాల్ డ్రెస్సింగ్, కాల్ ఎండింగ్ అండ్ మోడ్ చేంజింగ్ ఫంక్షన్. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ చూడొచ్చు మనకి. అండ్ అడ్వాన్స్డ్ ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ ప్యానల్. అండ్ దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్ అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ వార్నింగ్ ఇండికేటర్స్ ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ మనకి దీంట్లో చూడొచ్చండి. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, దీంట్లో మనకి 7 ఇంచ్ స్మార్ట్ ఫ్లోటింగ్ డాష్టాప్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ హార్మన్ బ్రాండ్. అండ్ దీంట్లో మనకి FM, AM, USB యాక్సెస్ అండ్ ఐప్యాడ్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో నావిగేషన్ సపోర్ట్ అండ్ న్యాచురల్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాయిస్ కంట్రోల్స్ అంటే మనకి సెటప్ టెంపరేచర్ 23 degrees అండ్ రోల్ అప్, లెఫ్ట్ సైడ్ విండో ఇలాంటి కంట్రోల్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది విత్ నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ హజార్డ్ స్విచ్ చూడవచ్చు. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ చూడవచ్చు. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తాం విత్ పియానో బ్లాక్ ఫినిష్ సెంట్రల్ కన్సర్న్. అండ్ చూడవచ్చు మనకి సెంట్రల్లో మనకి పియానో బ్లాక్ ఫినిష్తో చాలా స్పోర్టీ అపిల్. అండ్ క్రోమ్ స్టిక్ కూడా చూడవచ్చు, మనకి క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ గేర్ నాబ్ పైన కూడా మనకి క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరుగుతుంది, క్రోమ్ ఫినిష్, నైస్ గేర్ నాబ్. అండ్ సిటీ మోడ్, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్స్ అనేవి దీంట్లో ఉన్నాయని చెప్పుకోవాలంటే యాజ్ కన్వీనియంట్గా మనకి మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో మనకి ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ మొబైల్స్ కానీ వ్యాలెట్స్ కానీ దీంట్లో మనకి స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పుకోవాలి. అండ్ హ్యాండ్ బ్రేక్ చూడవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ పై మనకి క్రోమ్ ఫినిష్. అండ్ సెంట్రల్ డాష్బోర్డ్ చూడవచ్చు అండ్ స్మూత్ డాష్బోర్డ్. అండ్ చూద్దాం ఇప్పుడు గ్లో బాక్స్ అండ్ లార్జ్డ్ కూల్డ్ గ్లో బాక్స్. అండ్ సెంట్రల్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అండ్ రూఫ్ రైల్స్, సన్ గ్లాస్ హోల్డర్ అండ్ డ్రైవర్ సైడ్ వ్యాంటీ సన్షేడ్ అండ్ కో డ్రైవర్ వ్యాంటీ సన్షేడ్. ఇదండి ఫ్రంట్ సెంటర్లో వచ్చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ అండ్ రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ చూడొచ్చు మనకి కింద మనకి 209 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ సీ పిల్లర్ పైన పియానో బ్లాక్ ఫినిష్ స్పోర్టీ అపిల్. ఇప్పుడు మనకి రేర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, డ్యూయల్ టోన్ రేర్ డోర్ ప్యానల్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి రేర్ డోర్లో మనకి చైల్డ్ లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. అండ్ లాక్ చేసి పెట్టేసి మనకి లోపలికి వెళ్ళి డోర్స్ అనేది ఓపెన్ అవ్వకుండా ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అండ్ చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిష్ అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అనేది క్రోమ్ స్టిక్ ఇవ్వడం జరిగిందండి.
with piano black finish, single power window, and one speaker, 1 liter bottle holder, and front to headrest and adjustable and floating type roof, and rear to adjustable headrest. మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో బ్యాక్ సీట్. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి బ్యాక్ సీటింగ్ మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ బెటర్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సీట్ బెల్ట్ అనేది అడ్జస్టబుల్ ఇవ్వడం జరుగుతుంది, మీ కన్వీనియంట్ ప్రకారంగా మీకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సూట్ హోల్డర్ హుక్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ రేర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్. అండ్ సెంటర్లో చూడొచ్చు మనకి రేర్ ఏసీ విన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంటే యాజ్ యూర్ విత్ డైరెక్షన్ సెట్టింగ్స్తో పాటు విత్ పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది సెంటర్లో కూడా బ్యాక్ సీట్. అండ్ మనకి బెటర్ లెగ్ రూమ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి కుషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ సెంటర్లో మనకి ఆమ్రెస్ట్ విత్ సెంట్రల్ 2 కప్ హోల్డర్ ఇవ్వడం జరుగుతుందండి, రేర్ సెంట్రల్ ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్. అండ్ డీసెంట్ లెగ్ రూమ్. అండ్ రేర్లో చూడవచ్చు రేరు పార్సల్ ట్రే. అండ్ రేర్ డోర్స్ చూడవచ్చు పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 స్పీకర్ అండ్ 1 ట్విటర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ స్పోర్టీ డాష్ బోర్డ్. మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, రేర్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తోని అండ్ వైట్ కలర్ ఇన్సెట్స్తోని చాలా స్పోర్టీ అప్పీల్ మనకి వెహికల్ ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఈ వెహికల్ మోస్ట్ అట్రాక్టివ్ డిజైనింగ్ పార్ట్ ఏంటంటే మనకి రేర్ ప్రొఫైల్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు రూఫ్ పై మనకి బ్లాక్ కలర్ స్పోర్టీ 3D షార్ఫిన్ యాంటీనా అండ్ ఇంటిగ్రేటెడ్ ఏరోడైనమిక్ రూఫ్ స్పాయిలర్ అండ్ LED హై స్టాప్ మౌంట్ and rear washer, defogger and wiper, and tri-arrow signature rear 2-piece tail lamps. అండ్ చూడవచ్చు మనకి టెయిల్ ల్యాంప్స్లో మనకి రిఫ్లెక్టబుల్ లైట్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవాలంటే. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తో పాటుగా 2-piece టెయిల్ ల్యాంప్స్. అండ్ దీంతో పాటుగా టెయిల్ ల్యాంప్ పై భాగంలో చూడవచ్చు మనకి వైట్ కలర్ లైనింగ్స్ ఉన్నాయని చెప్పుకోవాలండి. అండ్ ఈ లైనింగ్ మనకి రేర్లో మనకి మంచి యూనిక్ లుకింగ్ మనకి వెహికల్ ఈ లైనింగ్తో వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ టెయిల్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు 2-piece టెయిల్ ల్యాంప్స్. డౌన్లో చూడవచ్చు మనకి రేర్ రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ చూడవచ్చు మనకి ఎగ్జాస్ట్ పైప్. అండ్ నెక్సాన్ బ్యాచింగ్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా, టాటా బ్యాచింగ్. ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి బూట్ స్పేస్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. బూట్ స్పేస్లో మనకి ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని కింద మనకి ఎమర్జెన్సీ స్పేర్ వీల్ జాక్రాస్ మనకి దీని కింద ఉంటాయని చెప్పుకోవాలి. అండ్ టైర్ సైజ్ చూడొచ్చు 195/60 or 16-inch టైర్ సైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జాక్రాస్ టోల్ కిట్స్ మనం దీని కింద చూడొచ్చు. మనకి టోటల్గా బూట్ స్పేస్ వచ్చేసి దీంట్లో 350 liters బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ కావాలంటే మీకు రేర్ సీట్ అనేది 60-40 స్ప్లిటబుల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ పార్సల్ ట్రైన్ కూడా రిమూవ్ చేయొచ్చు మనకి. అండ్ దీంతో పాటుగా మనకి రేర్లో చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రేర్లో మనకి పవర్ అవుట్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి అవుటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనకి పవర్ అవుట్లెట్ మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పవర్ని. అండ్ మీకు ఫుల్ ఫ్లాట్ చేయొచ్చు, ఇది 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు మీకు సీటింగ్ అనేది, రేర్ సీటింగ్ అనేది. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి మనకి ఫ్యూల్ ఇన్సర్ట్ చేస్తామండి. అండ్ టోటల్గా మనకి 44 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి చూస్తుంది పెట్రోల్ ఇంజన్. ఇప్పుడు ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1.2 liter ఇంజన్, టర్బో చార్జ్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ అండి, BS6 స్టాండర్డ్ ఇంజన్ అండ్ 3 cylinder ఇంజన్. అండ్ పవర్ వచ్చేసి 110 PS at the rate of 5000 RPM. అండ్ టార్క్ వచ్చేసి 170 Nm at the rate of 1750 to 4000 RPM ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-speed ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 44 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ 17.88 యావరేజ్
మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది యాజ్ పర్ కంపెనీ క్లెయిమ్. అండ్ ఇంజిన్ హుడ్ పైన చూడవచ్చు. అండ్ సౌండ్ అబ్జార్ప్షన్ ఇన్సులేషన్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంజన్ సౌండ్ అబ్జార్ప్షన్ ఇన్సులేషన్ ప్యానల్. అండ్ చూడవచ్చు ఇక్కడ ఏబిఎస్ స్విచ్, డాట్ ఫోర్ బ్రేక్ ఆయిల్, ఇంజన్ ఇన్లెట్ అండ్ డేంజర్ వార్నింగ్ ఇండికేషన్, టాటా బ్యాచింగ్ అండ్ fuel and container, heavy battery, fuse box switch, wiper container. అండ్ ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్ అండ్ డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ and child isofix, rear defogger and follow me home escort function and reverse parking camera and reverse parking sensors and rear defogger and washer and front fog lamps and inside rear view mirror. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఈ వెహికల్ మాకు చాలా ఉన్నాయని చెప్పుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మ్యాక్సిమం రిప్లై అని ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. For the instant notification, please click the bell icon also. Thank you friends. This is Krishna D signing off. See you soon in the next video. Jai Hind.